ట్వీట్ పెట్టడం జరిగింది. అయితే దానికి సంబంధించి ఏదైతే 50% ట్యాక్స్ విధించిందో అమెరికా ద్వారా ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి అంటే టెక్స్టైల్ రంగానికి ఒక దౌర్భాగ్యం ఏంటిదంటే టెక్స్టైల్ రంగం మీద మోడీ సర్కార్ ముందే 5% నుంచి 12% జీఎస్టీ పెంచుతామని చెప్పి వాళ్ళు ప్రపోజ్ చేయడం జరిగింది. ఇప్పుడు దాని మీద ఏదైతే ఈ 50% అమెరికా ప్రభుత్వం ఎక్స్పోర్ట్స్ మీద ట్యాక్స్ పెట్టబోతుందో తడిబట్ట పెట్టి గొంతు కోసినట్టు టెక్స్టైల్ రంగాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని ఓ పక్క మేక్ ఇన్ ఇండియా అని పెద్ద పెద్ద నారేబాజీలు ఇచ్చుకుంటా మోడీ ప్రభుత్వం ఏదైతే భారతదేశం మొత్తం పిఆర్ యాక్టివిటీ చేస్తుందో యాక్చువల్గా జరిగేది ఏంటిదంటే ఒక 60,000 కోట్ల రూపాయల వరకు ఆటోమొబైల్ పార్ట్స్ ఎక్స్పోర్ట్స్ 60,000 కోట్ల రూపాయల వరకు ఆటోమొబైల్ పార్ట్స్ ఎక్స్పోర్ట్స్ మీద భారం పడబోతుంది. ఇంకో 60,000 కోట్లు సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ అంటే ఏవైతే మనకు చేపలు కానీ రొయ్యలు కానీ సీ ఫుడ్స్ ఉంటే వాటి ఎక్స్పోర్ట్స్ మీద పడబోతుంది. ఇంకొక 1,00,000 కోట్ల వరకు జెమ్స్ అండ్ జ్యువెలరీ మీద ఎక్స్పోర్ట్స్ మీద కూడా ఈ ప్రభావం పడబోతుంది అమెరికా ప్రభుత్వం ఇచ్చినటువంటి అదనపు 50% భారంతో. ఇది ఈ నెల 27 నుంచి చాలు కాబోతున్నది. మీరు గమనించాల్సింది ఏంటంటే ఇంకొక 4 రోజుల తర్వాత ఆగస్టు 27 నుంచి ఈ 50% భారాన్ని భారతదేశం మీద మోపబోతుంది అమెరికా ప్రభుత్వం. దీని అంతటికీ కారణం ఏంటిదంటే 2022లో ఎప్పుడైతే రష్యా యుక్రెయిన్ యుద్ధం మొదలైందో కాన్ఫ్లిక్ట్ మొదలైందో అమెరికా కానీ యూరోపియన్ యూనియన్ కానీ శాంక్షన్లు విధించింది రష్యా మీద ఆయిల్ మీద. కానీ భారత్ న్యూట్రల్గా ఉంది కాబట్టి డిస్కౌంటెడ్ రేట్కి రష్యన్ ఆయిల్ని భారత్ ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది పెద్ద ఎత్తున. దాదాపు ఒక బ్యారెల్ మీద $20 వరకు డిస్కౌంట్తోని ఒక $10 నుంచి $30 డిస్కౌంట్తోని భారత్ రష్యన్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంది. తద్వారా ఏం జరిగింది అంటే ఆనాడు చెప్పింది ఏంటంటే 2022లో డిస్కౌంటెడ్ ప్రైస్కి రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ భారత్ ఇంపోర్ట్ చేసుకుంటే పెట్రోల్ డీజిల్ మీద ఏదైతే మన వినియోగదారులలో భారతదేశం సంబంధించిన మన ప్రజలు వాళ్ళకి రిలీఫ్ ఉంటుంది, పెట్రోల్ డీజిల్ ప్రైజుల మీద కట్ ఉంటుంది రేటు, మనకి పెద్ద ఎత్తున రిలీఫ్ ఉండబోతుందని చెప్పి వాళ్ళు ప్రచారం చేశారు. కానీ తీరా ఈ 3 సంవత్సరాలలో జరిగింది ఏంటిదంటే కేవలం 1% 2000 రష్యన్ క్రూడ్ ఆయిల్ని భారతదేశం ఇంపోర్ట్ చేసుకునేది 2025 నాటికి 3 సంవత్సరాల్లో 40% పెరిగింది. ఈ 40% పెరిగిన దాంట్లో సింహభాగం ఎవరు ఇంపోర్ట్ చేసుకున్నారు అంటే ముఖేష్ అంబానీ గారి రిలయన్స్ ఎనర్జీ ఇంపోర్ట్ చేసుకున్నది. ముఖేష్ అంబానీ గారి రిలయన్స్ ఎనర్జీ దాదాపు ఈ సంవత్సరం 77 మిలియన్ బ్యారెల్స్ ఇప్పటివరకు ఇంపోర్ట్ చేసుకుంది. ఈ జనవరిలో మొన్న 6 నెలల ముందు జనవరిలో ఇంకో 10 సంవత్సరాలకు ఒక టర్మ్ అగ్రిమెంట్ కూడా రష్యాతో చేసుకోవడం జరిగింది ముఖేష్ అంబానీ గారు రిలయన్స్ ఎనర్జీస్. తద్వారా ఏం జరిగింది అంటే అమెరికా ప్రభుత్వం 50% ట్యాక్స్ ఇండియా మీద మోపితే $50 బిలియన్ అంటే మన భారతదేశం యొక్క బడ్జెట్ 50 లక్షల కోట్లు ఉంటే 5 లక్షల కోట్లు అంటే 10%. మన భారతదేశం యాన్యువల్ బడ్జెట్లో 10% మన భారతదేశానికి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ మీద భారం పడబోతుంది. ఇది నేను చెప్పేమాట కాదు, ప్రభుత్వము అధికారికంగా పార్లమెంట్లో చెప్పింది. భారత ప్రభుత్వం జితిన్ ప్రసాద్ గారు కామర్స్ మినిస్టర్గా పార్లమెంట్కి చెప్పినటువంటి లెక్క ఇది. అయితే ఇందులో నేషనల్ న్యూస్లో కూడా వచ్చినాయి ఇవి. ఈ అంబానీ రిలయన్స్ కంపెనీ ఏదైతే ఇంపోర్ట్ చేసుకుందో 7 మిలియన్ బ్యారెల్స్ ఈ సంవత్సరం, తర్వాత 10 సంవత్సరాలకు సంబంధించి ప్రతిరోజు 5 లక్షల బ్యారెల్స్ ఆఫ్ రష్యన్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకొని ఆ క్రూడ్ ఆయిల్ని ఇక్కడ ఇండియాలో రిఫైన్ చేసి మళ్ళా మన వినియోగదారులకు కాదు బయట దేశాలకు, యూరోపియన్ దేశాలకు, ఏషియాలో ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తుంది రిలయన్స్ కంపెనీ. తద్వారా వాళ్ళకు వచ్చిన లాభం ఏంది అంటే ఈ 3 సంవత్సరాలలో $16 బిలియన్ అక్షరాల 1,50,000 కోట్లు 1,50,000 కోట్లు
రిలయన్స్ కంపెనీ, ఇంకో కంపెనీ ఉంది నయారా ఎనర్జీస్. ఈ రెండు సంస్థలు కలిసి, అందులో సింహభాగం రిలయన్స్దే, వాళ్ళు చేసుకున్నటువంటి ప్రాఫిట్ 1,50,000 కోట్లు. కొన్ని దేశ ప్రజలకు ఏమన్నా లాభం జరిగిందా? డిస్కౌంటెడ్ ప్రైస్కి క్రూడ్ ఆయిల్ సంబంధించి ఇంపోర్ట్ చేసుకున్నందుకంటే శూన్యం. మన పెట్రోల్ డీజిల్ ప్రైజెస్ మీద ఒక్క రూపాయి కూడా తగ్గలేదు. ఏవైతే ప్రభుత్వం సంస్థలు ఉన్నాయో, భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్, హెచ్పిసిఎల్, ఓఎన్జీసీ లాంటి రిఫైనరీస్ ఏవైతే ఉన్నాయో భారతదేశంలో, స్టేట్ ఓన్డ్ రిఫైనరీస్, వాటి రిఫైనరీ సామర్థ్యం పెంచడం కానీ, లేకపోతే వాటికి రష్యాతోని టర్మ్ అగ్రిమెంట్లు చేసుకోవడం కానీ భారత ప్రభుత్వం చేయలేదు. కేవలం అంబానీ లాంటి సంస్థలకు అట్లాంటి మెసులుబాటు కల్పించి ట్రేడ్ పాలసీలో, ఫారెన్ పాలసీలో 1,50,000 కోట్లు 3 సంవత్సరాలలో దోచిపెట్టే ప్రయత్నం జరిగింది. తద్వారా ఏం జరిగింది? భారతదేశం మీద 50% ట్రంప్ సర్కార్ భారం మోపింది. భారత ప్రజల మీద, మ్యానుఫ్యాక్చర్ సెక్టర్ మీద, టెక్స్టైల్స్ మీద, ఆటోమొబైల్ పార్ట్స్ మీద భారతదేశం మీద పెద్ద భారం పడబోతున్నది ఇంకో 4 రోజుల తర్వాత. అదే కాకుండా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ రంగం మీద ఎప్పుడైతే భారం పడుతుందో, ఎక్స్పోర్ట్స్ 5 లక్షల కోట్ల వరకు మన ఎక్స్పోర్ట్స్ దెబ్బతింటే, ఆటోమేటిక్గా ఎక్స్పోర్ట్స్ తగ్గినప్పుడు రూపాయి విలువ పడిపోతుంది. రూపాయి విలువ పడిపోయినప్పుడు, క్షీణించినప్పుడు ఇంకా ఇబ్బందులు వస్తాయి. గతంలో 2012లో ఇదే ప్రధానమంత్రి మోడీ గారు ఆ రోజు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. नेपाल की करेंसी नहीं गिरती, श्रीलंका की करेंसी नहीं गिरती, पाकिस्तान का नहीं गिरता, सिर्फ हिंदुस्तान का क्यों कर रहा है? इस देश जवाब पूछ रहा है, इस देश को जवाब देना पड़ेगा, शासन में दिल्ली में जो बैठे हैं उनको जवाब देना पड़ेगा అని మాట్లాడారు. ఆ రోజు డాలర్తోని రూపాయి మారకం విలువ కేవలం 60 రూపాయలు ఉండే. ఈరోజు మోడీ గారు గద్దెనెక్కి 11 సంవత్సరాలలో 60 రూపాయలు ఉన్నటువంటి రూపాయి విలువ క్షీణించి ఈరోజు 90 రూపాయలకు చేరింది. ఒక డాలర్కి మారకం విలువ 87 రూపాయలకు చేరింది. మరి ఈరోజు ఎవరు దానికి కారణం? ఆనాడు ఇదే మోడీ గారు కూడా గతంలో మాట్లాడినటువంటి మాటలు. రూపాయి విలువ క్షీణించింది అంటే దానికి కారణం ఢిల్లీలో కూర్చున్న అసమర్థ, దద్దమ్మ, చాతగాని ప్రధానమంత్రి. భ్రష్టాచారి సర్కార్ ఢిల్లీ में बैठी हुई है, इसीलिए ये रुपया ऐसा पतला हो रहा है అని చెప్పి ప్రధానమంత్రి గారు ఆనాడు మాట్లాడారు. ఈరోజు మరి రూపాయి వాల్యూ క్షీణించింది మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల. మీరు ప్రైవేట్ కంపెనీలకు, రిలయన్స్ లాంటి కంపెనీలకు లాభం చేకూర్చినందుకు భారతదేశ ప్రజల మీద 5 లక్షల కోట్ల భారం మోపడం జరిగింది. అంతేకాదు, ఇప్పటికి కూడా పెట్రోల్ డీజిల్ ప్రైజెస్కి సంబంధించి 2014లో, ఇది దయచేసి ప్రజలు కూడా అందరూ గమనించాలి ఏం జరుగుతుందనేది. 2014లో మోడీ గారు ప్రధానమంత్రి అయిన నాడు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర $107 ప్రతి బ్యారెల్. $107 ప్రతి బ్యారెల్ 2014లో. ఆ రోజు లీటర్ పెట్రోల్ ధర భారతదేశంలో $70. ఇప్పుడున్నటువంటి అంతర్జాతీయ మార్కెట్లో అదే ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర కేవలం $65. అంటే 2014లో $107, ఇప్పుడు $65 తగ్గి. ఈ $65 మీద రష్యా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవడం ఇంకో $20 తగ్గించి డిస్కౌంట్కి ఇంపోర్ట్ చేసుకున్నాం. అంటే భారతదేశానికి దాదాపు $45 ప్రతి బ్యారెల్ క్రూడ్ ఆయిల్ మనం తెచ్చుకోగలిగినాం. మరి $107 ఉన్నప్పుడు భారతదేశంలో అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ $70 పెట్రోల్ ఉన్నప్పుడు, ఇప్పుడు $45లకు భారతదేశం ఇంపోర్ట్ చేసుకుంటే రష్యన్ క్రూడ్ ఆయిల్, డాలర్తో పోలిస్తే ఇండియాలో పెట్రోల్ ధర మీకు $55 రావాలి కదా, ఇంకా $110 ఎందుకుంది? మీకు 60% ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ తగ్గినప్పుడు భారతదేశంలో కూడా అట్లీస్ట్ 50% తగ్గితే మీకు $55 పెట్రోల్ వస్తుంది, $50 డీజిల్ రావాలి దేశ ప్రజలకు. ఎక్కడ పోతుంది ఈ సొమ్ము? ఎక్కడ పోతుంది అంటే ప్రైవేట్ రిఫైనరీస్, రిలయన్స్ లాంటి కంపెనీలకు పోతుంది. వాళ్ళ జేబులు నిండుతున్నాయి, ప్రజల జేబులకు చిల్లు పడుతుంది. ఇంకో లెక్క కూడా 2014 నుంచి 2025 వరకు దాదాపు 11 సంవత్సరాలలో ఈ మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు జస్ట్ 3 సంవత్సరాలలోనే 8 లక్షల కోట్లు పెట్రోల్ డీజిల్ ట్యాక్స్ల ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆర్జించింది అని చెప్పి నిర్మలా సీతారామన్ గారు చెప్పడం జరిగింది. కేవలం 3 సంవత్సరాలలో. లెక్క తీస్తే మొత్తం ఈ 11-12 సంవత్సరాలలో దాదాపు 40 లక్షల కోట్లు సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ ద్వారా, సెస్ల ద్వారా కేంద్ర ప్రభుత్వం ఫ్యూయల్ ప్రైజెస్ మీద సంపాదించిన ట్యాక్స్. 150 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఉన్న 30 కోట్ల కుటుంబాలలో 40 లక్షల కోట్లు మీరు వసూలు చేశారంటే పెట్రోల్ డీజిల్ ప్రైజెస్ మీద, ప్రతి కుటుంబం మీద సగటున ఆన్ యావరేజ్ 1,30,000 రూపాయలు ముక్కుపిండి వాళ్ళ రక్త మాంసాలు పీల్చి వసూలు చేసింది కేంద్ర ప్రభుత్వం. పోనీ ఇప్పటివరకు ఏమైనా రిలీఫ్ ఇచ్చిందా? ఇయ్యదు.
మీకు అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ప్రైస్ తగ్గుతాయి, రిలీఫ్ ఉండదు. రష్యా నుంచి $20 తక్కువకి మీరు ఇంపోర్ట్ చేసుకుంటారు భారతదేశానికి, ప్రజలకు మాత్రం ఏమాత్రం రిలీఫ్ ఉండదు. కేవలం బడాబాబులు, అదానీలు, అంబానీలు వాళ్ళని పెంచి పోషించి ఇక్కడ ప్రజలను పీడిస్తున్నటువంటి అంశం ప్రతిరోజు ప్రతి మనిషి. పెట్రోల్ కానీ డీజిల్ కానీ, ఈరోజు పెట్రోల్ మీకు ₹20 తగ్గినా డీజిల్ మీద ₹15 ఎంతో అంత ప్రజల చేతిలో పైసలు ఉంటాయి కదా, తగ్గియొచ్చు కదా. 1,50,000 కోట్లు అంబానీలకి దోచిపెట్టాల్సిన అవసరం ఏముంది? ఒకటి. రెండవది, ఈ ప్రభుత్వం కూడా ఇంతకుముందు కూడా నేను చెప్పినట్టు కేవలం పేదలను కొట్టాలి, పెద్దలకు పెట్టాలి అనేది పాలసీ ఉందో మోడీ గారి ప్రభుత్వం ఇవాళ మొదటిది కాదు. మీరు గతంలో కూడా చూడొచ్చు, దాదాపు 16 లక్షల కోట్ల రూపాయలు ఏవైతే కార్పొరేట్లకి మాఫీ చేసిందో వేవ్ ఆఫ్ల రూపకంగా, రైట్ ఆఫ్ల రూపకంగా బ్యాంకులను ఎగ్గొట్టి విల్ఫుల్ డిఫాల్టర్స్ అంటే కట్టగలిగే వాళ్ళ క్షమత ఉన్నా కానీ కట్టకపోకుండా విల్ఫుల్గా డిఫాల్ట్ అయిన వాళ్ళకు కూడా దాదాపు 16 లక్షల కోట్లు భారత ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం ఈ 11 సంవత్సరాలలో మాఫీ చేసింది. రైతులకు మాత్రం ₹1 కూడా మాఫీ చేయదు. అక్కడ మీకు అర్థం కావాలి వీళ్ళ పాలసీ విధానం ఏంది, వీళ్ళ ట్రేడ్ పాలసీ ఏంది, వీళ్ళ అగ్రికల్చర్ పాలసీ ఏంది, ఎవరిని వీళ్ళు అందలాలకు ఎక్కిస్తున్నారు, ఎవరిని పాతాలకు తొక్కుతున్నారు అనేది క్లియర్గా కనబడుతుంది. మీకు గుర్తుంటే అందరూ కూడా ఒక 3 సంవత్సరాల క్రితం ఏదైతే అగ్రికల్చరల్ పాలసీ తీసుకొచ్చే ప్రయత్నం చేసిందో మోడీ ప్రభుత్వం, నల్ల చట్టాలను తీసుకొని వచ్చే ప్రయత్నం చేసింది. అందులో కూడా రైతులు యావత్ భారతదేశంలో కదం దొక్కి ఢిల్లీ సరిహద్దుల్లో చలికి వణుకుతూ, వర్షానికి తడుస్తూ, ఎండకెండుతూ ఢిల్లీ సరిహద్దుల్లో కూర్చొని వాళ్ళు దీక్ష చేస్తే అప్పుడు వెనక్కి తగ్గి కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే ఇందులోనే కార్పొరేట్లకే లాభం చేసే పద్ధతి. ఎంతనన్నా మీరు రైతులు పండించే ఉత్పత్తి గోడౌన్లలో ఎంతన్నా మీరు స్టోరేజ్ చేసుకోవచ్చు, కెపాసిటీస్ పెంచుకోవచ్చు. రైతులకు ప్రశ్నించే కోర్టులకు పోయే హక్కు లేకుండా, రైతులకు కనీస మద్దతు ధరత లేకుండా ఏదైతే నల్ల చట్టాలను తీసుకొచ్చారో దానికి వ్యతిరేకంగా రైతాంగం పోరాటం చేసింది. దురదృష్టం ఏంటంటే దాదాపు ఒక 750 మంది రైతులు అమరులైనరు ఆ కొట్లాటలో. మీరు ఎక్కడ చూడండి కార్పొరేట్లకే పెద్దపీట వేయడం. అదానికి సంబంధించినటువంటిది కూడా కోల్ మైనింగ్ దాంట్లో ఏదైతే 2 సంవత్సరాల క్రితం కోల్ క్రైసిస్ అనేది మన భారతదేశంలో మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిందో దాదాపు 380 బిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు భారతదేశంకు ఉన్నాయి. 380 బిలియన్ టన్స్ ఆఫ్ కోల్ రిజర్వ్స్ ఆర్ దేర్. దిస్ ఈజ్ అఫీషియల్ రికార్డ్. నేను చెప్పేది నేను సొంత కవిత్వం కాదు, ఇది ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిష్ చేసిన రికార్డ్స్. అంటే దీని ప్రకారం రాబోయే 100-130 సంవత్సరాలకు సరిపోయేంత బొగ్గు నిల్వలు ఈ దేశంలో ఉంటే 2 సంవత్సరాల క్రితం అదానీ గారి ఆస్ట్రేలియా నుంచి కోల్ మైన్ నుంచి ఇంపోర్ట్ చేసుకొని దేశీయంగా డొమెస్టిక్గా కేవలం ₹5,000 టన్ను ఇక్కడ దేశీయ బొగ్గు ఉంటే ఇది కాదని చెప్పి ₹20,000 టన్నుకి ఇంపోర్ట్ చేసుకొని భారత ప్రభుత్వం ఇక్కడున్న వినియోగదారుల మీద కరెంటు ఛార్జీలు అనుకోండి, ఇతరత్ర ఏదైనా ఛార్జీలు పెంచి, టారిఫ్లు పెంచి ఇక్కడ ముక్కుపిండి వసూలు చేసింది. మీరు ఎలక్ట్రిసిటీ బిల్లులు కానివ్వండి, పెట్రోల్ డీజిల్ మీద కలెక్ట్ చేసే ట్యాక్సులు కానీ ఏదైనా చూడండి, దాని వెనకాల కార్పొరేట్లకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూరుతుంది. సామాన్య ప్రజలకు, వినియోగదారులకు రోజువారీ ఏవైతే వాడకానికి మనకు విద్యుత్ కానివ్వండి, పెట్రోల్ డీజిల్ లాంటివి కానీ పెద్ద ఎత్తున ఇక్కడ జేబులకు చిల్లులు పెడుతున్నారు, కార్పొరేట్లకి దోషపెడితే ప్రయత్నం జరుగుతున్నది. ఇక చెప్పుకుంటా పోతే మోడీ గారి ప్రభుత్వం గత 11 సంవత్సరాలలో ఏం చేసింది, భారతదేశానికి ఏం చేసింది అంటే శూన్యం. తెలంగాణకి ఏం చేసిందంటే నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ ఏర్పడ్డ నాటి నుంచి 2014లో విషం చిమ్ముతూనే ఉంది భారతీయ జనతా పార్టీ. మోడీ గారు పార్లమెంట్లో నిలబడి తల్లిని చంపి బిడ్డను వేరు చేసిరు అనే అంటే లోపలున్న విషయం బయటికి చిమ్మి పదే ఒకసారి కాదు 2 సార్లు 3 సార్లు ఆ మాట మాట్లాడడం జరిగింది. అంటే భారతీయ జనతా పార్టీకి తెలంగాణ ఏర్పడమే ఇష్టం లేదు. తర్వాత కూడా అదే వివక్ష, అదే సవతి తల్లి ప్రేమ. మీకు గత 11 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం పార్లమెంటులో యాజ్ అ స్టాట్యూట్, యాజ్ అ లా పార్లమెంట్లో పాస్ అయిన బిల్లు, అందులో పొందుపరిచినటువంటి అంశాలు కూడా 11 సంవత్సరాలు గడుస్తున్నా బయారంలో స్టీల్ ఫ్యాక్టరీ కానీ, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ, ఒక డిఫెన్స్ కారిడార్ కానీ, ఒక ఇండస్ట్రియల్ కారిడార్ కానీ, దేశంలో 157 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేస్తే తెలంగాణకు ఒక మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయరు. దేశం మొత్తం 84 నవోదయ పాఠశాలలు శాంక్షన్ చేస్తే తెలంగాణకు ఒక్కటి రాదు. దేశంలో 16 ఐఐఎంలు శాంక్షన్ అయితే తెలంగాణకు ఒక్కటి రాదు. ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ రాదు, ఒక ఐసర్ రాదు. ఈ వివక్ష ఇట్లనే కొనసాగితే ఇక్కడ ఉన్నటువంటి 8 మంది బీజేపీ ఎంపీలు కానీ, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు కానీ, కేవలం మామూలుగా అయితే మనము 8+8 16, కానీ తెలంగాణలో జరిగేది ఏంటంటే 8+8 0.
ఒక్కరు గొంతెత్తి మాట్లాడరు, ఒక్కరు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించరు. తెలంగాణకు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా మన హక్కుగా న్యాయంగా రావాల్సిన నిధులే వస్తున్నాయి తప్ప ట్యాక్స్ డెవల్యూషన్లో ఏదైతే 41% రావాలని ఉందో దాని ప్రకారం వస్తుంది తప్ప ఒక్క రూపాయి అదనంగా ఒక్క ప్రాజెక్టుకు స్పెషల్ స్టేటస్ కానీ, ఒక ప్రాజెక్టు కానీ, ఒక స్పెషల్ ప్రాజెక్ట్ కానీ, ఒక గ్రాంట్ కానీ ఏదో ఒక్కటి కూడా ఈ రోజు వరకు 11 సంవత్సరాలలో మోడీ ప్రభుత్వం నుంచి తెలంగాణకు రాలేదు. మేము ఛాలెంజ్ విసురుతున్నాం. 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు బీజేపీ. ఏ ఒక్క బయటకు వచ్చి తెలంగాణకు రాజ్యాంగబద్ధంగా రావాల్సింది తప్ప అదనంగా ఏమిచ్చిర్రు అనేదాన్ని చర్చ పెడదామంటే ఎక్కడ రమ్మన్నా ఎప్పుడు రమ్మన్నా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. 11 సంవత్సరాల్లో ఇప్పటివరకు ఏం చేయలేదు. ఆఖరికి మొన్నటికి మొన్న కేంద్ర కేబినెట్ మీటింగ్ పెట్టుకొని లక్నో మెట్రోకు కేవలం 40 లక్షల జనాభా ఉన్న లక్నో మెట్రోకి 5,800 కోట్లు మంజూరు చేసింది కేంద్ర కేబినెట్. తెలంగాణలో దాదాపు 1,500,000 జనాభా ఉన్నారు హైదరాబాద్లోకి సంబంధించి. ఇక్కడ మెట్రో ఎక్స్పాన్షన్కి సంబంధించి గత కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచే పదే మనం ఎక్స్పాన్షన్కి సంబంధించి నిధులు కోరినాము. ఇప్పటివరకు ₹1 కూడా మంజూరు చేయాలి. అట్లీస్ట్ వాళ్ళు ఆ అజెండాలో కూడా మన హైదరాబాద్ మెట్రోకి సంబంధించి వాళ్ళు పెట్టుకోరు. కానీ లక్నో మెట్రోకి మాత్రం 5,800 కోట్లు మొన్న గత వారం